11 డిమాండ్లపై అంగన్వాడీల సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ఉధృతం చేయడానికి పిలుపునిచ్చారు. ఇక కొన్నింటిని అంగీకరించాం, కొన్ని సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు మంత్రి బోత్స. ఇక తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాలు తెలిపాయి. ఇక దీంతో అంగన్వాడీల సమ్మె నేటితో 5 రోజులకు చేరింది. కార్యకర్తలు ఆయాల విధుల రూపాల్లో నిరసన తెలిపారు. ఇక సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ఇక జిల్లాలోని అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిన్న తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మీరైనా సాయం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. 11 డిమాండ్లపై అంగన్వాడీల సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ఉధృతం చేయడానికి పిలుపునిచ్చారు. కొన్నింటిని అంగీకరించాం, కొన్ని సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు మంత్రి బోత్స. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాలు తెలిపాయి. ఇక దీంతో అంగన్వాడీల సమ్మె నేటితో 5వ రోజుకు చేరింది. కార్యకర్తలు ఆయాల వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ఇక జిల్లాలోని అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిన్న తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుండి సురేందర్ అందిస్తారు. చెప్పండి సురేందర్. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. అంగన్వాడీలందరూ కూడా ఎన్నికల హామీలో భాగంగా తమకు ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని గత 4 రోజుల నుంచి అన్ని జిల్లాల్లోని ఐసిడిఎస్ కార్యాలయాల వద్ద సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆ సమ్మె 5వ రోజు చేరుకుంది. నిన్న సాయంత్రం మంత్రులతో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అంగన్వాడీ సంఘాల నాయకులతో మంత్రులు బృందం చాలా వరకు చర్చలు జరిపింది. జీతాల పెంపు విషయం కానీ, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ వర్తింపు విషయాలను ప్రధానంగా డిమాండ్లను వీళ్ళు మంత్రుల దగ్గర చర్చించారు. ఆ విషయాలపై పూర్తి స్పష్టత రాకపోవడంతో అలాగే ఆ చర్చలు కూడా పూర్తి స్థాయిలో విఫలమైనట్లుగా తెలుస్తా ఉంది. కాబట్టి అంగన్వాడీ సెంటర్ లో తెరిచేది లేదు, సమ్మె కంటిన్యూ చేస్తామని చెప్పి అంగన్వాడీలు అయితే తేల్చి చెప్పారు. చాలా వరకు కూడా ఎస్పెషల్లీ సీఎం సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఆ అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నటువంటి తాళాలను అనేది పగలగొట్టి సచివాలయ సిబ్బందికి అప్పగించే ప్రయత్నం అయితే చేశారు. నిన్న దాదాపు బీఆర్కే న్యూస్ లో వచ్చినటువంటి వార్తా కథనాల మేరకు ఆ మంత్రులు అయితే క్లియర్ కట్ గా చెప్పారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ ఘటనలు ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దు, తాళాలు కూడా పగలగొట్టద్దని చెప్పడంతో ఇది ఒక బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ గానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా ఏమైపోతుంది, తిరిగి మేము విధుల్లోకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి స్టాక్ రిటర్న్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. బాలింతలకు, గర్భిణీలకు అందాల్సినటువంటి పౌష్టికాహారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని చెప్పి అంగన్వాడీ నుంచి పెద్ద ఎత్తున ఆ డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆ సమ్మెకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని చూపినప్పుడు మంత్రుల అంగీకారం కూడా రాకపోవడంతో తిరిగి సమ్మెలకు వెళ్తారు. ఈ రోజు నుంచి ఈ సమ్మెను కూడా ఉధృతం చేసే అవకాశం ఉంది. బాలింతలు, గర్భిణీలు కూడా ఆ రోడ్డెక్కి అంగన్వాడీలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటి వరకు తెలుస్తామని. మరి ఈ రోజు సమ్మెకు వచ్చినటువంటి తర్వాత మళ్ళీ ఏమైనా ప్రభుత్వం చర్చలకు పిలుస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా వాళ్ళ డిమాండ్ నెరవేర్చాల్సిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు మద్దతుగా నిలుస్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కాకుండా మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా
అంగన్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. డిమాండ్ పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి అంగన్వాడీ సంఘాలు అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ సురేందర్, థ్యాంక్ యూ. సాయం చేయండి. సంవత్సరాలైనా ఈ రోజు కూడా కనీసం ఎక్కడ తాళాలు బద్దలు కొడుతున్నాయి. నేను ధర్నాలు చేశాను మాకు జీవో ప్రకారంగా, అయినా సరే తాళాలు బద్దలు కొడుతున్నారంటే ఒక రోజు వండుతారు, 4 రోజులు వండుతారు. ఈ సమ్మె మాత్రం మరి కొంచెం ఉద్రేకం చేస్తామండి. ఈ తాళాలు కొట్టుకుని ఎన్నాళ్ళు వండుతారు. ఇక తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాలు తెలిపాయి. దీంతో అంగన్వాడీల సమ్మె నేటితో 5వ రోజుకు చేరింది. ఇక కార్యకర్తలు ఆయాల వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ఇక జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిన్న తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పొద్దున 7:30కి 2 రోజులు ఇదే. పొద్దున 7:30కే పోయి ఆఫీస్లో కూర్చోాలా, మళ్ళీ అంగన్వాడీ సెంటర్ దగ్గర నిన్న పిలిచాలా మిమ్మల్ని. ఈరోజు అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వచ్చిన అది సండే మేడం వస్తుంది సార్. ఫామ్ అయిపోయింది వస్తారు సార్. ఇట్లా కింద పెట్టి ఏమన్నా ఇక కొన్నింటిని అంగీకరించాం, కానీ కొన్ని సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు మంత్రి బొత్స. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాలు తెలిపాయి. ఇక దీంతో అంగన్వాడీల సమ్మె నేటితో 5వ రోజుకు చేరింది. ఇక కార్యకర్తలు ఆయాల వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ఇక జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిన్న తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పొద్దున 7:30కి 2 రోజులు ఇదే. పొద్దున 7:30కే పోయి ఆఫీస్లో కూర్చోాలా, మళ్ళీ అంగన్వాడీ సెంటర్ దగ్గర నిన్న పిలిచాలా మిమ్మల్ని. ఈరోజు అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వచ్చిన అది సండే మేడం వస్తుంది సార్. ఫామ్ అయిపోయింది వస్తారు సార్. ఇట్లా కింద పెట్టి ఏమన్నా